నమస్తే అండి. నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా అని చెప్తారే కానీ, అసలు ఆ మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చి ఇప్పుడు 10 సంవత్సరాలవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో భారతదేశం ఏ ఏ రంగాలలో ఎంత వృద్ధి రేటు సాధించింది? ఈ మేక్ ఇన్ ఇండియా వలన ఎన్ని ఫలితాలు సాధించింది అన్న విషయం ఏ రోజన్నా నరేంద్ర మోదీ గారు ప్రజలకు చెప్పారా? అట్‌లీస్ట్ ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా భారతదేశంలో ఏమేం కొత్తగా ఇన్నోవేషన్స్ జరిగాయి అన్న విషయం ఏ రోజన్నా బీజేపీ వాళ్ళు చెప్పారా? అడిగితే కాంగ్రెస్ అంటారు. లేదంటే దేశద్రోహులుగా చిత్రీకరించి వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు. మరి ఎవరు చెప్తారు వీటి ఫలితాలు కానివ్వండి, ఈ మేక్ ఇన్ ఇండియా వల్ల మన భారతదేశానికి జరిగే ప్రయోజనాలు? అసలు ఢిల్లీలో ఏఏ సమిట్ జరుగుతుంది కదా! భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. అటువంటి ఏఏ సమిట్‌లో ఒక్కటి కూడా మేక్ ఇన్ ఇండియా తయారీలో భాగంగా తయారైన రోబోట్లు కానివ్వండి, ఇన్‌స్ట్రుమెంట్స్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, ఎందుకని ఒక్కటి కూడా మన మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అక్కడ ఎగ్జిబిట్ చేయలేకపోయారు మన భారతదేశం వాళ్ళు. అక్కడ ఎగ్జిబిట్ చేసినవన్నీ చైనా నుంచి లేదంటే వేరే దేశాలు తయారు చేసినటువంటి ఆ టూల్స్ ఏఐ టూల్స్ కానివ్వండి, ఆ రోబోలు కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి అన్నీ విదేశాల నుంచి వాళ్ళు తయారు చేసినయే కానీ, ఒక్కటి కూడా మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అనేది ఆ ఏఐ సమ్మిట్‌లో కనిపించలేదు. ఎందుకని? ప్రతిసారి నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా! చెప్పి ఇప్పుడు 10 సంవత్సరాలైంది. అసలు నిజం చెప్పాలంటే నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియాని ఎంకరేజ్ చేయరు. అలా ఎంకరేజ్ చేస్తే నరేంద్ర మోదీ గారే మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్‌ని వాడుతూ ఉంటారు కదా! ఆయన వాడే లగ్జరీ బ్రాండ్స్ ఏవి ఇండియాయి కాదు. మొత్తం ఇంపోర్టెడ్‌వే. కారు దగ్గర నుంచి పెన్ను, బట్టలు, అది ఫుడ్ మొత్తం ఇంపోర్టెడ్‌వే నరేంద్ర మోదీ గారు. నిజంగా నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ చూస్తుంటే నిజంగా నవ్వొస్తుంది. ఆయన మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్‌ని ఎంకరేజ్ చేయరు. అసలు చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా లోగోనే మేడ్ ఇన్ ఇండియా కాదు. అమెరికా డిజైన్స్ చేసినటువంటి మేక్ ఇన్ ఇండియా లోగోని మనమే తయారు చేశాము అని చెప్పేసి చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. ఈరోజు ఆ ఏఐ సమ్మిట్‌లో ఈ గల్గోటియా యూనివర్సిటీస్ గుండా భారతదేశం పరువు పోయింది చెప్పాలంటే. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం పరువుని ఆ గల్గోటియా యూనివర్సిటీస్ వాళ్ళు తీసేశారు. భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఏ విధంగా డెవలప్ చెందింది అని చెప్పేసి నవ్వుకుంటున్నారు. అంతగా ఈ యూనివర్సిటీస్ వాళ్ళు ఒక ఫ్రాడ్ జరిగేలాగా ఒక ఫేక్ సర్టిఫికేట్ తోటి, ఫేక్ రోబోలతోటి ఆ ఎగ్జిబిషన్‌లో పార్టిసిపేట్ చేశారు. మేమే తయారు చేశాము అని చెప్పేసి ఆ డాగ్ రోబోట్‌ని డ్రోన్స్ తీసుకొచ్చి మేమే డెవలప్ చేశాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మా యూనివర్సిటీ అనేది 350,00,00,000 వరకు ఖర్చు పెట్టిందని చెప్పేసి పచ్చిగా అబద్ధాలు చెప్పారు. అసలు ఈ యూనివర్సిటీస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఎంత సత్సంబాలున్నాయంటే, ఈ యూనివర్సిటీస్ వాళ్ళకి అంతగా పలుకుబడి ఉంది బీజేపీ పెద్దలతోటి. ఆ యూనివర్సిటీలో ఏ ఫంక్షన్ జరిగినా గానీ సెంట్రల్ మినిస్టర్స్ అందరూ, సీఎంలందరూ, బీజేపీ సీఎంలందరూ హాజరవుతుంటారు. అంతగా ఆ యూనివర్సిటీస్ వాళ్ళకి బీజేపీతో సంబంధాలున్నాయి. ఈరోజు ఆ యూనివర్సిటీ వాళ్ళ గుండా గనక మన భారతదేశం పరువు పోయింది. ఇప్పటికైనా అలాంటి ఫేక్